ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. సుచిత్రమా, ప్రైజ్ అలాడ్ మేడం. కాన్ఫరెన్స్ లో చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ఏసైనా ఉన్న దేవుడు మరి యొక్క అవకాశంలో మనందరికీ కలుగజేసి తన వాక్యాన్ని ధ్యానించుకుంటూ మనకిచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. అలాగే మీతో కలిసి వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుడు నాకు అనుగ్రహించినటువంటి గొప్ప అవకాశాన్ని అనుగ్రహిస్తున్నటువంటి రాజ్ కుమార్ మేడం కూడా మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. నేటి ధ్యానం నిమిత్తము ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 3వ వచనం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 3వ వచనం. ఆ యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయి. ఆయన నిన్ను అణచి ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని మన్నాతో నిన్ను పోషించెను. మనకందరికీ తెలుసు ద్వితీయోపదేశకాండం, ద్వితీయ అంటే రెండవసారి ఉపదేశించినటువంటి విషయాలన్నీ, మోషే ఇశ్రాయేలీలకు ఉపదేశించినటువంటి విషయాలన్నీ ద్వితీయోపదేశకాండంలో లిఖింపబడి ఉన్నాయి. ఎందుకు చెప్పాల్సి వచ్చింది మోషే అంటే, అప్పటికి మోషేకు ఇంకా నువ్వు కనాను దేశము చూడవు, ఇక్కడనే మృతి పొందుతాడు. మోషే మళ్ళా ఇశ్రాయేలీలన్నంతా కూడా ఐగుప్తు నుంచి ఏ విధంగా యెహోవా దేవుడు వారిని విడొచ్చినాడు, దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు, వీళ్ళు చేసినటువంటి పని మళ్ళా గుర్తు చేసి, మీరు స్వాధీనం చేసుకో దేశంలో తండ్రి అయినటువంటి దేవుడిని విడవక ఆయన చేసిన మహత్కార్యములను మీరు గుర్తు చేసుకొని జ్ఞాపకం చేసుకొని దాని ప్రకారంగా జీవించాలని ఉపదేశం చేసే విషయాలన్నీ ద్వితీయోపదేశకాండంలో ఉన్నాయని మనకు ఈ ద్వితీయోపదేశకాండంలో 34 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి 4 అధ్యాయాల చరిత్ర, 40 ఏళ్ళు ఎట్లా ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు అని మరొకసారి మోషే గుర్తు చేస్తున్నాడు. 5 నుంచి 11 అధ్యాయాలలో దేవుడైన యెహోవాను ఎట్లా జ్ఞాపకం చేసుకోవాలా అని ఆజ్ఞలను గురించి తిరిగి చెప్పుకుంటూ వస్తాడు. ఇవే మాటలు నిర్గమకాండం 20వ అధ్యాయంలో మొదటిసారిగా సీనాయి కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు యెహోవా దేవుడు మోషేకు ఇశ్రాయేలీల ద్వారా ఇచ్చిన 10 ఆజ్ఞలే ఈ 5వ అధ్యాయంలో కూడా ఉంటాయి. 12 నుంచి 26 అధ్యాయులలో మళ్ళా అంత హిస్టరీ అంతా చెప్పుకొచ్చి లేవీల గురించి, యాజకత్వం ఎట్లా యెహోవా దేవుడు లేవీలకు ఇస్తున్నాడు, యెరూషలేములో ఆరాధించే విషయాలు అవన్నీ ఉంటాయి. 27 నుంచి 30 అధ్యాయులలో ఆజ్ఞలు పాటిస్తే వచ్చే ఆశీర్వాదాలు లేకుంటే శాపాలు, మొత్తం లిస్ట్ అంతా ఆ 4 అధ్యాయులలో ఉంటుంది. చివరగా 31 నుంచి 34 అధ్యాయులలో నాయకత్వం మోషే నుండి యెహోషువకు పోవడం, యెహోషువను ఆశీర్వదించడం, ఈ విషయాలు గమనిస్తాం. మనం ఇప్పుడు చదువుకున్న 8వ అధ్యాయం 3వ వచనంలో ప్రాముఖ్యంగా ఉండే విషయాలు ఏమంటే, ఆహారం కాదు దేవుడిచ్చిన మాట. రెండవ విషయం ఏమంటే, నిన్ను అణచి ఆకలి కలుగజేస్తాడు. ఎట్లా కలుగజేస్తాడు, ఎట్లా తీరుస్తాడు అంటే, నీవే గాని నీ పితరులే గాని ఎరుగని మన్నాతో. అలనాడు ఇశ్రాయేలీలకు మన్నాతో ఆకలి తీర్చినాడు. నీకు నాకు ఆత్మీయంగా ఈ లోకంలో ఎట్లా ఆకలి తీరుస్తాడు అనేది మనం ఈరోజు గమనించడానికి ప్రయత్నం చేద్దాం. 8వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు కొన్ని, 1వ వచనం 6వ వచనంలో విధేయత గురించి ఉన్నాయి. 1వ వచనం, మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా పితరులతో ప్రమాణం చేసిన దేశంలో పోయి దాన్ని స్వాధీనపరచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెనని. అంటే రిక్వెస్ట్ కూడా ఉంది, విధేయత చూపించాలా అని కూడా ఉంది. 2వ వచనం నుంచి 5వ వచనం వరకు, అలాగే 15వ వచనం 16వ వచనంలో దేవుడు చేసిన గొప్ప పనులు కూడా ఇందులో లిఖింపబడినాయి. 2వ వచనంలో, నిన్ను శోధించి నీ హృదయంలో నున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును
అరణ్యంలో ఈ 40 సంవత్సరంలో నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని నీవు తెలుసుకొనవలెను. అంటే ఉద్దేశపూర్వకంగానే దేవుడు చుట్టూ ప్రయాణం చేపించినాడు ఇశ్రాయేలీలు అని కూడా మనకు తెలుసు. ఒకవేళ దగ్గర త్రోవ నుంచి తీసుకొని పోతే వాళ్ళు మనసు మార్చుకొని తిరిగి వెనక్కి వెళ్ళిపోతారేమో అనే కూడా ఒక మాట ఉంటుంది. 16వ వచనంలో తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అణచుటకును శోధించుటకును నీ పితరుల ఎరుగని మన్నాతో అరణ్యంలో నిన్ను పోషించాను. అణచి 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 అని దేవుడు ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాడు అంటే ఒక ఆత్మీయమైనటువంటి మర్మం కూడా ఇందులో మనం 8వ అధ్యాయంలో చూడడానికి ప్రయత్నం చేద్దాం. 7 నుంచి 9 వచనాలలో మంచి దేశంలో స్వాధీనపరచుకోబోతున్నాం దాని యొక్క లక్షణాలు కూడా దేవుడు లిఖించినాడు. 10 నుంచి 14 వచనాలలో జాగ్రత్తలు వచ్చే శోధనలు కూడా ఉన్నాయి. చివరికి 19-20 వచనాలలో హెచ్చరికలు, చేయకూడని పనులు కూడా ఉన్నాయి. నీవు ఏమాత్రమైనను నీ దేవుడైన యెహోవాను మరచి ఇతర దేవతలు అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల నీవు నిశ్చయంగా నశించిపోదు. 19వ వచనం. 20వ వచనం. నీ ఎదుట నుండకుండా యెహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్లు మీ దేవుడైన యెహోవా మాట వినకపోయిన ఎడల మీరును వారి వలె నశించెదరు. ఆశీర్వాదాలు పైన చెప్తున్నాడు. వినాలా నీకు వచ్చే ఆశీర్వాదం, నువ్వు మంచి దేశంలో స్వాధీనపరుచుకుంటావు అని అంటున్నాడు. ఒకవేళ వినకపోతే వచ్చే నాశనం కూడా చెప్తున్నాడు. నువ్వు నశించిపోతావని చెప్తున్నాడు. సో ఈ 8వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నటువంటి విషయాలలో మనం గమనిస్తే శారీరక ఆహారం గురించి చెప్తున్నాడు. నచ్చి మనకు ఆకలి కలగజేస్తా అని కూడా చెప్తున్నాడు. నిన్ను పోషిస్తా అని కూడా చెప్తున్నాడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అంటే నీకు తెలియచెప్పుటకు. అంటే నేను నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకోవాలని ఉద్దేశపూర్వకంగా యెహోవా దేవుడు చేస్తున్నటువంటి పనిగా మనము గుర్తుపెట్టుకోవాలి. మనం జీవితంలో బ్రతికున్నంత కాలం ఖచ్చితంగా చేయవలసినటువంటి కొన్ని పనులు ఏమి అంటే 5 పనులు. 1, ఆయనను స్తుతించాల. ఎందుకు స్తుతించాలా అంటే ఆయన స్తుతికి పాత్రుడు, స్తుతికి యోగ్యుడు అని అంటాం. మనం యూజువల్గా ఎవరిని స్తుతిస్తాం? మనకంటే గొప్పోళ్ళను స్తుతిస్తాం. సో అన్ని విషయాలలో దేవుణ్ణి మనము స్తుతించాల. ఎందుకంటే ఆయనకు సమ్ముడు ఎవరు లేరు. 2వది, మనం ఆయనను ఆరాధించాల, వర్షిప్ చేయాల. ఎందుకు చేయాలంటే ఆయన గొప్ప దేవుడు, ఆయనకు సాటి లేరు అనేది స్తుతిస్తాం. ఆరాధించేటప్పటికి ఏమొస్తుందంటే ఎప్పుడైతే దేవునికి ఇవ్వాల్సినటువంటి మర్యాద క్రమంను మనము ఆయనను ఆపాదిస్తామో అప్పుడు ఖచ్చితంగా భయము, భక్తి మన హృదయంలో, శరీరంలో పుడతాయి. కాబట్టి ఆయనను ఆటోమేటిక్గా ఆరాధిస్తాం. 3, ఆయనను ధ్యానించాల. ఎట్లా ధ్యానిస్తాము అంటే ఆయన వాక్యాన్ని చదవటం వలన మనం ఆయనను ధ్యానిస్తాం. 4, ఖచ్చితంగా ప్రార్థించాల. ఆయనతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని ప్రతిరోజు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఆయనతో మాట్లాడుతూ ఉండాలి. మనం ఆయనతో చేసే కమ్యూనికేషన్నే మనము ప్రార్థన అంటాం. ఖచ్చితంగా ప్రార్థించాల. నెక్స్ట్ చేయాల్సిన ఇంకో పని ఏమంటే ఆయన మనకు ఏదైతే బాధ్యత అప్పగించినాడో అది ప్రజలకు తెలియజెప్పాలా, ప్రచురించాలా. సో స్తుతించాలా, ఆరాధించాలా, ధ్యానించాలా, ప్రార్థించాలా, ప్రచురించాలా. ఇది దేవుడు మనకు అప్పగించినటువంటి బేసిక్ రెస్పాన్సిబిలిటీ అనొచ్చు, బట్ బేసిక్ రైట్ కూడా. క్రైస్తవులుగా మనల్ని గుర్తు చేసుకుంటున్నప్పుడు మనం చేయాల్సినటువంటి పనులు. సో ఈ పనులు చేయటానికి అవసరమయ్యే శక్తి రావాలా అంటే దేవుడు మనతో ఉండాలా. ఆ దేవుడితో మనతో ఉండాలా అనే ఒక ఆస్పెక్ట్లో మాట్లాడుతున్నటువంటి ఈ మాటలే శరీరానికి కావాల్సినటువంటి ఆహారము. నీకు నాకు నిన్ను నన్ను అణచి ఆకలి కలగజేసి
మనల్ని పోషిస్తాడు అని మనము గుర్తుపెట్టుకోవాలి. సో మొదటి భాగం శారీరక ఆహారము, ఆత్మీయ ఆహారం అనే విషయాన్ని మనము గమనిస్తాం. ఆదికాండము 1వ అధ్యాయము 29వ వచనం 30వ వచనంలో దేవుడు క్లియర్ గా సృష్టిని అంతా చేసిన తర్వాత ఆదాముకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమి అంటే 29వ వచనం 30వ వచనం, దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షములను, ప్రతి వృక్షమును, జంతువులన్నిటినీ, ఆకాశ పక్షులన్నిటినీ, భూమి మీద ప్రాకు జీవులను, పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. సో ఒక రూల్ పాస్ చేసేసినాడు. ఏమని? ప్రతిదీ మీకోసమే, మీకు ఆహారం ఇవ్వటానికి అని చెప్పినాడు. అదే మాట కీర్తనల గ్రంథం కీర్తనాకారుడు కూడా మళ్ళొకసారి గుర్తు చేస్తాడు. కీర్తన 104వ కీర్తన 15వ వచనంలో ఏమని ఉంటుంది అంటే సృష్టింపబడిన ప్రతిదీ మన కోసమే అని ఉంటుంది. 104వ కీర్తన 15వ వచనంలో ఉంటుంది. అదేవిధంగా 136వ కీర్తన 25వ వచనంలో కూడా సమస్త జనులకు ఆహారం ఇచ్చుటకు దేవుడు ఇవన్నిటినీ సృష్టించినాడు అని ఉంటుంది. 104:15లో ఇందు మూలంన భూమిలో నుండి ఆహారంను నరుల హృదయంను సంతోషపెట్టుటకు, వారి ముఖములకు మెరుగునిచ్చుటకును, నరుల హృదయంను బలపరచుటకు ఆహారము ఆయన పుట్టించును అని ఉంది. సో మనకు బలం కలిగించడానికి, మనకు మంచిగా ఉండడానికి దేవుడు ఆహారాన్ని సృష్టించినాడు అని కీర్తనకారుడు మరొకసారి గుర్తు చేస్తున్నాడు. 136వ కీర్తన 25వ వచనంలో కూడా ఏమని ఉంటుందంటే 25, సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చినాడు, ఆయన కృప నిరంతరమును. సో ఫిజికల్ ఆహారము దేవుడు ప్రకృతిలో మనకు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఎప్పటి నుంచి ఏర్పాటు చేసి ఉన్నాడు అంటే భూమిని తయారు చేసినప్పుడు, సమస్తాన్ని తయారు చేసినప్పుడే మనకు ఆహారాన్ని మనకు తయారు చేసినాడు, పశుపక్షాదులకు కూడా ఆహారం తయారు చేసినాడు అని మనకు వాక్యం ద్వారా తెలుస్తుంది. అదే మాట అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. 4:4, దేవుడు సృజించిన సమస్తమును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నెడల ఏదియూ నిషేధింపదగినది కాదు, ఏలైనా వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడును. సో దేవుడు సృష్టించినదంతా మంచిది, సో ఆహారానికి యోగ్యకరమైనది. అయితే మనం చేయాల్సిన పని ఏమి అంటే మనం చేసేదాన్ని బట్టి ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు అనేది గుర్తుపెట్టుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో ఉంది, నువ్వు అన్నీ చేయొచ్చని అన్నీ చేయకూడదు, కొంచెం మితం ఉండాలా, కంట్రోల్ ఉండాలా అని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు గాని అన్నీ చేయదగినవి కావు, అన్నిటి యందు స్వాతంత్రం కలదు గాని దేని చేత లోపరచ కొనుటకును కొన జాలను అని ఉంటది. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 8వ వచనంలో భోజనంను బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము, తినకపోయినను మనకు తక్కువ లేదు, తిననను మనకు ఎక్కువ లేదు. సో దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఏమిటంటే ఫిజికల్ ఆహారం గురించి మీరు పట్టించుకోవద్దండి. ఫిజికల్ ఆహారము దేవుడు మనకు పెట్టేసినాడు ప్రకృతిలో, కానీ మనం దాని గురించి వరి కాకూడదు అనేది మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మరి ఏ ఆహారం కోసము మనం ప్రయాసపడాలా? ఆత్మీయ ఆహారం కోసం ప్రయాసపడాలా. ఆ ఆత్మీయ ఆహారం ఏమి అంటే దేవుని యొక్క వాక్యము. ఈ మన్నా నిర్గమాకాండంలో
16వ అధ్యాయము 15వ వచనంలో స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే వాళ్ళు బయటపడినారో ఐగుప్తు దేశం నుంచి ప్రయాణమైపోతా ఉంటే వాళ్ళకి ఆకలేసినప్పుడు మోషే అహరోనుల మీద సనిగినప్పుడు మోషే యెహోవాను ప్రార్థించినప్పుడు వచ్చినటువంటి ఆహారము మన్నా. ఈ మన్నాకు మనకి ఇప్పుడు ఆహారానికి ఎట్లా మనము రిలేషన్షిప్ మాట్లాడుకోవాలంటే, అప్పుడు వాళ్ళు విత్తలేదు, కోయలేదు, కానీ వారికి ఆహారం వచ్చింది. ఎట్లా వచ్చింది ఆహారం అంటే, వాళ్ళు ఎరగనటువంటి విధంగా దేవుడు ఆకాశపు వాకిళ్లను విప్పి వాళ్లకు మన్నాను కురిపించినాడు. మరి వారు శ్రమ పడకుండా ఆహారం ఇచ్చి వారిని పోషించినటువంటి దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా పోషిస్తాడు. మరి ఏం పని చేయకుండా ఏం చేయకుండా మనం ఇట్లనే ఉంటే దేవుడు ఇస్తాడా అనేది ఒక అంటే అనకూడని మాట. కానీ మనం చేయాల్సిన పనులు చేస్తూ ఉండాలా, ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తాడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మన్నా ఇచ్చిన తర్వాత మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలలో దీన్ని రిలేటివ్ గా దాన్ని తీసుకోవచ్చు. మనుషుడు రొట్టె వలననే మాత్రం కాదు, యేసుక్రీస్తు శోధింపబడినప్పుడు అపవాది చేత మనుషుడు రొట్టె వలననే కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చిన ప్రతి మాట వలన బ్రతుకునని నీకు తెలియదా అని అపవాదికి ఇచ్చినటువంటి సమాధానం. ఈ రాళ్లను నీవు రొట్టెలుగా చేసుకో అంటే ఆడ సందర్భం మనకి ఏం చెప్తుందంటే, ఆడ తినటానికి ఏమీ లేదు. సో మనం టెంప్టేషన్ వచ్చినప్పుడు చేయవలసిన, మనల్ని మనం నియంత్రించుకోవాల్సినటువంటి విషయాన్ని ఆడ దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. 40 దినాలు అరణ్యంలో అన్నపానములు లేకుండా యేసుక్రీస్తు ఉండగలిగినాడు అంటే శరీరానికి ఉన్నటువంటి ఆశను ఆయన మనము చంపగలము అని కూడా మనకు నేర్పిస్తున్నాడు. సో అలనాడు ఇశ్రాయేలీయులకు ఏదైతే యెహోవా దేవుడు హెచ్చరికలు చేసినాడో ఈరోజు కూడా ఆహార విషయంలో దేవుడు నీకు నాకు కూడా హెచ్చరికలు చేస్తున్నాడు. సో మార్కు సువార్త 7వ అధ్యాయము 15వ వచనంలో అసలు ఈ ఆహారము ఫిజికల్ గా మనం తీసుకునేది మనకు ఏ విధంగా అసలు సహాయపడుతుంది, మనకు అవసరమా లేకుంటే బ్రతకగలమా బ్రతకలేమా అని ఆలోచిస్తే అక్కడ దేవుడు మనకిచ్చినటువంటి ఒక శ్రేష్టమైన సమాధానం ఏమంటే మార్కు సువార్త 7వ అధ్యాయము 15వ వచనము, వెలుపలిలో నుండి పోవునవి మనుష్యుని అపవిత్రునిగా చేయగలుగునది ఏదియూ లేదు, కానీ లోపలి నుండి బయలు వెళ్ళుననే మనుష్యుని అపవిత్రంగా చేయుననెను. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, ఇందాక మనం చదువుకున్నటువంటి తిమోతికి రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయంలో మనం భోంచేయాలనే ఉంది, కానీ అక్కడ ఏం చేస్తున్నాం అనేది రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవాలా. ఒక చోట రిస్ట్రిక్షన్స్ పెట్టుకోకూడదు, ఇంకో చోట రిస్ట్రిక్షన్ పెట్టుకోవాలా అని అంటాడు. రిస్ట్రిక్షన్ పెట్టుకోకూడదు ఏమి అంటే, నీకు ఒకవేళ అభ్యంతరకరమైనది, మనకు దావీదు తెలుసు, యాజకులే కానీ ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలను తిన్నాడు. అప్పుడు దావీదుకి తెలియదా అంటే తెలుసు, కానీ ఆ సందర్భంలో ఇంకా ఆయన ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి తప్పదు కాబట్టి తిన్నాడు. మరి ఇతర సందర్భాలలో దావీదు చేసినాడా అంటే చెయ్యలేదు. సో దేవుడు సృష్టించిన ప్రతిదీ మనకు శ్రేష్టమైనదే. దేవుని వాక్యం వలన అది పవిత్రమైతుంది అని కూడా దేవుడు సెలవిస్తున్నాడు. కానీ చేయకూడని పరిస్థితులలో చెయ్యకూడదు అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. మార్కు సువార్త 7వ, ఎందుకు ఇవి గుర్తుపెట్టుకోవాలంటే శరీర ఆహారము కేవలము సూచనాప్రాయం లాంటిది. వీ షుడ్ నాట్ గివ్ సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు అవర్ ఫిజికల్ ఈటింగ్ ఆర్ ద ఫిజికల్ ఫుడ్ అని దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. ఎందుకొరకు ఎక్కువ దీని గురించి ప్రాముఖ్యత ఇవ్వకూడదు అంటే, లోపలికి పోయేది మనిషిని అపవిత్రపరచదు, కానీ లోపల నుంచి బయటికి వచ్చేది. సో ఫిజికల్ థింగ్స్ కు మీరు ఎక్కువ వరి కావద్దండి, కానీ ఆత్మీయంగా మనం మాట్లాడే మాటలైతేనేమి,
మన హృదయంలో నుంచి వచ్చే తలంపులైతేనేమి, మన హృదయంలో నుంచి వచ్చే దురాలోచనలు, జారత్వములు, ఈ ఏవైతే చెడ్డ ఉన్నాయో వాటి గురించి జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు. ఆ మాటలు కిందికి పోతే మనము గమనించగలం. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. లోపలి నుండి అనగా మనుష్యుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభమును, చెడుతనమును, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణను, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడునన్నీ లోపలి నుండియే బయలువెళ్ళి మనుష్యులు అపవిత్రపరచునని చెప్పాను. సో ఫిజికల్ ఫుడ్ అవసరమే, తినాల్సిందే, కానీ దాని గురించి పెద్ద వరి కావద్దండి. ఒకవేళ అది లేకపోతే కూడా దేవుడు నీకు నాకు సమకూరుస్తాడు. కానీ మీరు వరి కావాల్సింది ఏమి అంటే మనుష్యుని లోపల నుండి వచ్చేటటువంటి అన్ని చెడు తలంపులను గురించి మనం జాగ్రత్తగా ఉండాలని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనంలో కూడా ఏమని చెప్తాడంటే, మాట వింటే నువ్వు ఆశీర్వదింపబడతావని చెప్తాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనం. మీరు సమ్మతించి నా మాటలు వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించురు. సో లోపలికి పోయే ఫుడ్ గురించి ఎక్కువ ఆలోచించొద్దండి, కానీ దేవుడు చెప్పినటువంటి మాటలు వినాల. అదే మాట మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో కూడా ఏమనుందంటే, యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. సో ఆహారం తింటే బ్రతికేది కాదు, ఆయన మాటలు వింటే మనము బ్రతుకుతాము అని గుర్తుపెట్టుకోవాలి. మరి తినకుండా ఉండొచ్చా అని ఒక క్వశ్చన్ వస్తే మాత్రం దేవుడు ఇచ్చినటువంటి ఒక తలంపు ఏమంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనము. 10:31. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను దేవుని మహిమ కొరకు చేయుడి. సో మనకు ఒక కండిషన్ చెప్తున్నాడు, ఏం తిన్నా ఏం చేసినా కానీ దేవుని మహిమ కొరకు చేస్తే దేవుడు తను చేయాల్సిన పని మన విషయాలలో చేస్తాడు అని. సో మొదటి భాగం, శారీరక ఆహారం అవసరమే, కానీ అవసరమైనది ఏమి అంటే ఆత్మీయ ఆహారం. మరి ఆహారం అవసరం అన్నప్పుడు దేవుడు మనల్ని ఎందుకు అనచాలా, ఎందుకు ఆకలి కలగజేయాలా అని అంటే, ఇది మనం మన లాంగ్వేజ్లో అర్థం చేసుకోవడానికి మనల్ని శిక్షిస్తాడు అని. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7-9 వచనాలలో ఏమని ఉంటుందంటే, మేలు కొరకే మనకు శిక్షిస్తాడు అని ఉంటుంది. ఆయన పిల్లలు కావడానికి మనకు శిక్షిస్తాడు అని ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7-9 వచనాలలో. సో శిక్ష అనేది మంచిది. 12:7 శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రిని శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారని మీరు పొందిన ఎడల దుర్బేజులే కాని పొందని ఎడల కుమారులు కారు. దయచేసి క్షమించండి, కొంచెం కళ్ళు ఎందుకో మసకగా అనిపిస్తున్నాయి. సో హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం నుంచి 9వ వచనం వరకు ఈ విషయాలు ఉన్నాయి. మేలు కొరకే. అలాగే కీర్తన 94వ కీర్తన 12వ వచనంలో శిక్ష మనకు ధన్యత, తండ్రి శిక్షించాలా. దావీదు కూడా అదే అంటాడు, ఆ పని ఈ పని ఇది అది ఆ శిక్ష ఈ శిక్ష బదులు యెహోవా చేతిలో పడటమే మంచిది అని. తండ్రి శిక్షించిన కుమారుడు బుద్ధిమంతుడగును. సో మనకు శిక్ష వచ్చింది, మనల్ని అనుస్తున్నాడు అంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ డిసిప్లిన్. సో నిన్ను నన్ను క్రమశిక్షణలో చేయడానికి దేవుడు మనల్ని అనచి
మళ్ళా ఒకసారి మనకు గుర్తు చేస్తాడు, నువ్వు ఈ లోకం వైపు ఆధారపడకూడదు కానీ నా పైనే ఆధారపడాలా. సో శిక్ష అనేది ధన్యత అని మనము గుర్తుపెట్టుకోవాలి. అదే మాట యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుంచి 15వ వచనంలో కూడా ఉంటుంది. శోధన సహించువాడు ధన్యుడు, ఎవడైనా శోధింపబడిన ఎడల అది దేవుడు చేసినాడని చెప్పకూడదు. మన స్వకీయ ఆశల చేత దురాశల చేత ఈడ్వబడి మనల్ని మనమే శోధనలోకి పోతున్నాము అని యాకోబు పత్రికలో కూడా లిఖింపబడి ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 31-32 వచనాలలో కూడా ఆ మాట ఉంటుంది. ప్రభువు శిక్షించువాడు ధన్యుడు. సో మనం శిక్ష పడుతుంది అంటే మనము ఇంకా ఆనందపడాల. బికాస్ కొలిమిలో పడిన బంగారు ఎట్లయితే శుద్ధమవుతుందో మనం కూడా శుద్ధమై బయటికి వస్తాము. ఆ శ్రమల కాలం కష్టమే, అదేమంత ఈజీ కాదు. మనం రాకూడదు అని కూడా కోరుకుంటాం, కానీ ప్రభు శిక్షించిన వాడు ధన్యుడు. మనం తప్పు చేసినామని మనకు శిక్ష అని కాదు, కానీ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఈ లోకంలో జీవించినంత వరకు దేవుడు నేర్పించడానికి మనకి ఇచ్చేటటువంటి ఒక ఎగ్జామినేషన్ టైమే ఈ శిక్ష అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 31-32 వచనంలో, అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. కాబట్టి సహోదరులారా, భోజనం చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరికొకరు కనిపెట్టుకొని ఉండుడి. మీరు కూడి వచ్చు శిక్షావిధి కారణం కాకుండానట్లు ఎవడైనాను ఆకలి కొనిన ఎడల తన ఇంటనే భోజనం చేయవలనని నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును. సో ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అపోస్తలుడైన పౌలు అలనాడు కొరింథీయులకు ఇచ్చినాడు. ఆ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఈరోజు నీకు నాకు కూడా ఈ లోకంలో అవసరం. సో ప్రభు చేత శిక్షింపబడాలా అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 20వ వచనంలో, మనము తిని త్రాగి క్రొవ్విన వారై ఆయనను మర్చిపోతామేమో అని కూడా దేవుడు శిక్షిస్తాడు. అంటే దేవుణ్ణి, అది ఇశ్రాయేలీల జీవితంలో అనేక సార్లు మనము చూస్తాం. మొన్న తిన్నారు, మళ్ళా మాకు మటన్ లేదే అని కోపగించుకున్నారు, సనుగుకున్నారు. సో ఇవన్నీ ఏమంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, మనల్ని చూసుకుంటున్నాడు. అన్నీ జరిగినప్పటికీ మానవులం కాబట్టి మళ్ళా మన కుక్క తన వాంతికి తిరిగినట్లు అన్నట్టు దేవుణ్ణి మర్చిపోయి మళ్ళా మన పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, పాపపు విషయాల మీద మనము తిరిగిపోతామేమో, పోతాము కూడా. మళ్ళా ఆయన దగ్గరికి చేర్చుకోవడానికి దేవుడు మనల్ని శిక్షిస్తాడు అని మనము దాన్ని పాజిటివ్గానే అంగీకరించాల. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 20వ వచనం, నేను వారి పితరులతో ప్రమాణం చేసినట్లు పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారిని ప్రవేశపెట్టిన తరువాత వారు తిని త్రాగి తృప్తి పొంది క్రొవ్విన వారై అన్య దేవతల చుట్టూ పూజించి నన్ను తృణీకరించి నిబంధనను మీరుదురే. అంటే దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ, ఎక్కువ ఇస్తే కూడా మనం దేవుణ్ణి మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి. మర్చిపోయినప్పుడు కూడా దేవుడు మనల్ని శిక్షిస్తాడని గుర్తుపెట్టుకోవాలి. సో శారీరక ఆహారం కంటే ఆత్మీయ ఆహారము ఇంపార్టెంట్. మనల్ని ఎందుకు అణచివేస్తాడు, మనకు ఎందుకు ఆకలి కలుగజేస్తాడు అంటే మనల్ని సరిదిద్దడానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప ధన్యులము అని మనం గుర్తుపెట్టుకొని ఆ శిక్షను కూడా అంగీకరించాలి. సరే, మరి ఏం చేయాలా? ఆయనని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే యోహాను సువార్త 4వ అధ్యాయము
32వ వచనంలో యేసుక్రీస్తు ఒక శ్రేష్టమైన మాట అంటాడు. ఏమని అంటాడంటే, మీకు తెలియని ఆహారము నా యొద్ద నున్నది, నా తండ్రి చిత్తం నెరవేర్చుకుంటూ ఆయన చెప్పిన పని, అప్పగించిన పని చేయుటయే నా ఆహారము అని శిష్యులకు చెప్తాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 32వ వచనము. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చునేమో అని ఒకనితో ఒకను చెప్పుకొనిరి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. సో యేసుక్రీస్తు ఆ మాట ఎందుకు చెప్పినాడంటే, నీకు నాకు ఉండవలసినటువంటి ఆహారము ఏమి అంటే, అలనాడు యేసుక్రీస్తును తండ్రి అయినటువంటి దేవుడు ఈ లోకానికి పంపించినాడు. ఆయనకు అప్పజెప్పిన పని ఏమంటే, సమస్త జనులు నా శిష్యులుగా చేయుడి అని. అదే మాట యేసుక్రీస్తు నీకు నాకు కూడా ఇచ్చినాడు. అది మనకు ఆహారమై ఉండాల. నన్ను పంపిన వాని పని చిత్తం నెరవేర్చుటకును ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. సో అది మనకు ఆహారమై ఉండాలా అని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో, ఏమి చేసినను దేవుని మహిమ కొరకే చెయ్యాల, మీరు తిన్నా తాగినా ఆయన మహిమకే చెయ్యాల. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాల. నీతి అనగానేమి అంటే, యేసుక్రీస్తు నందు ఉండుటయే నీతి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యతలు ఉన్నాయని మనకందరికీ తెలుసు. అందులో ఒక మాట, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. సో మనకు శారీరక ఆహారం కాదు, కానీ మనకు ఉండాల్సింది ఏమి అంటే, తండ్రి అయిన దేవుని యొక్క మాటలను ఇతరులకు ప్రచురం చేయాలా అనే ఆకలి మనకు ఉండాల. సో నీతి కొరకు ఆకలి దప్పులు. నీతి అంటే ఇందాక అన్నట్టు దేవుడు యేసుక్రీస్తు నందు ఉండటమే నీతి. ఆయన కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాల. అదే మత్తయి సువార్త 6వ అధ్యాయం 25, 26, 25, 31, 33 వచనాలలో ఆయన రాజ్యాన్ని నీతిని వెదకుడి, దేనిని గూర్చియు చింతపడకుడి అని ఉంటది. సో రాజ్యము నీతి, మళ్ళా నీతి అంటే యేసుక్రీస్తునే వెతకాల, యేసుక్రీస్తునందే ఉండాల. సో దేని గురించి మనము ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని చింతించకుడి. ఆకాశ పక్షుల విత్తవు కోయవు, వాటిని పోషించినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా పోషిస్తాడు. సో శరీరానికి అవసరమైన ఆహారం గురించి వరి కావద్దండి అని కూడా దేవుడు మరలా మనకు గుర్తు చేస్తున్నాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 14, 17 వచనంలో, ఏం తిన్నా గాని సహోదరుని, కలహం లేని సహోదరుని ఇంట తిని ఆ తినేటప్పుడు ప్రేమ కలిగి భుజించాలా అని చెప్తాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 14వ వచనంలో. అదే సామెతల గ్రంథం 27వ అధ్యాయము 7వ వచనము. ఒక్క నిమిషం ఆ మాటలు చూద్దాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 7వ వచనం. 27:7. కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను త్రొక్కివేయును, ఆకలిగొనిన వానికి చేదువైనను తీయగా నుండును. అంటే మంచి ఉద్దేశం ఉండి లేదా తినకూడని పరిస్థితుల్లో తినగలిగిన ఆహారమే మనకు దొరికినప్పుడు కూడా అది మనకు చేదుగా ఉండదు. కడుపు నిండినోనికి ఏది ఇచ్చినా వేస్ట్ అని హెచ్చరిక చేస్తున్నాడు సామెతల గ్రంథంలో. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 14వ వచనము, 17వ వచనం కూడా. 14వ వచనం, బుద్ధిమంతుని మనస్సు జ్ఞానంను వెతుకును, బుద్ధిహీనులు మూఢత్వంను భుజించెదరు. సో ఇక్కడ ఫిజికల్ భోజనం గురించి కాదు, కానీ
ఆత్మీయంగా మనం ఏ లెవెల్లో ఉన్నాము, మనం బుద్ధిమంతులమా లేదా బుద్ధిహీనులమా అనేది చెప్తున్నాడు. 17వ వచనం, పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమగల చోట ఆకు భోజనం తినుట మేలు. సో ఏ సిచ్యువేషన్లో ఏం తినాలా అని కూడా మనకు హెచ్చరిక చేస్తున్నాడు. ప్రేమ కలిగి భుజించాల, అదే మనకు ఆశీర్వాదం అని గుర్తు చేస్తున్నాడు. మరి శారీరక ఆహారం కంటే ఆత్మీయ ఆహారం ముఖ్యమని చూస్తున్నాం. మనల్ని శిక్షించడానికి లేదా ఆయన మీదనే ఆధారపడి జీవించాలని, ఆయనను దాటి మనం చేయకూడని పనులు చేస్తే ఆయన శిక్షిస్తాడు అని, మనల్ని అనస్తాడు, మనకు ఆకలి కలుగజేస్తాడు. ఫిజికల్ ఆకలి అని అక్కడ చెప్తున్నాడు, ఫిజికలే కాదు ఆత్మీయంగా కూడా మీరు ఉండాలని అక్కడ చెప్తున్నాడు. ఈనాడు నీకు నాకు కూడా తెలియజెప్తున్నాడు. సో నిన్ను నన్ను అనచి ఆకలి కలుగజేసి అలనాడు విత్తకున్నా కోయకున్నా మన్నాను భుజించగలిగినారు. అంత అద్భుత కార్యం చేయగలిగినటువంటి దేవుడు ఈనాడు నీకు నాకు కూడా అటువంటి అద్భుతం చేసి నిన్ను నన్ను పోషించి ఆయన కొరకు మనల్ని నిలబెట్టుకోగలడని మనకు ఈ ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ఆహారం వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. మనం నూతన నిబంధనలో కూడా చూస్తాం, విధవరాలి కుమారుణ్ణి బ్రతికించినాడు ఆయన మాట ద్వారా. యాయీరు కుమార్తెను బ్రతికించినాడు ఆయన మాట ద్వారా. లాజరు, చనిపోయినటువంటి లాజరును కూడా బ్రతికించినాడు ఆయన మాట ద్వారా. ఆయన మాట సెలవిచ్చగా జరిగినటువంటి అనేక అద్భుత కార్యములు మనందరికీ తెలుసు. మరి అక్కడ దేవుడు దాన్ని గుర్తు చేస్తూ మనకు చెప్తున్నటువంటి మాట, నువ్వు ఫిజికల్ ఆహారం గురించి ప్రయాసపడొద్దు కానీ ఆత్మీయ ఆహారం గురించి. ఆ ఆత్మీయ ఆహారం ఏమి అంటే యెహోవా సెలవిచ్చినటువంటి ప్రతి మాట. యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట నువ్వు గైకొనాలా, గుర్తుపెట్టుకోవాలా, దాన్ని మర్చిపోకుండా ఉండాలా అని నాయకుడైనటువంటి మోషే ఇశ్రాయేలీలకు సెలవిచ్చినటువంటి ద్వితీయ ఉపదేశంలో ఉన్నటువంటి ఒక భాగము ఫిజికల్ ఆహారం కాదు కానీ దేవునిపైనే ఆధారపడాలా అని చెప్తున్నాడు. ఏమి మనకు చివరిగా జరిగేది, ఇవన్నీ ఆధారపడాలా, గుర్తుపెట్టుకోవాలా, మనల్ని అణచిన మనల్ని శిక్షించిన అని అంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం, ఈ యొక్క వచనం తీసుకొని మనం ఈ ధ్యానాన్ని ముగించుకుందాం. 6వ అధ్యాయము యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనము, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ఇది మనకు ఇంపార్టెంట్. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము దయచేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. ఇది ఎవరిస్తారు అంటే తండ్రి అయినటువంటి దేవుడే మనకు ఇస్తాడు. మరి రోజు పనులు చేయకూడదా, ఉద్యోగాలు చేయకూడదా, కష్టపడకూడదా అంటే అది చేయాల్సిందే, అది అవసరమే. ఆహారము వలననే గాక అంటే ఆహారం కూడా అవసరం, కానీ అది లిమిటేషన్. అదే సమస్తము అని మనము యాక్సెప్ట్ చేయకూడదు. దానికంటే శ్రేష్టమైనది ఏంటి అంటే అక్షయమైన ఆహారము. ఆ అక్షయమైన ఆహారం ఎవరు అంటే యేసుక్రీస్తు దేవుడు, ఆయన ఇచ్చినటువంటి మాటలు. ఆ ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో ఉన్న మాటనే మనం మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం ఆర్ రాదర్ 1 to 4 వచనాలలో చూస్తాం. మనుష్యుడు రొట్టె వలననే కాదు కానీ దేవుడు చెప్పిన ప్రతి మాట వలన బ్రతుకును అని అపవాదితో ఆనాడు సెలవిచ్చి
ఆ శోధనను జయించినాడు. ఈనాడు నువ్వు నేను కూడా అటువంటి శోధనలు, శారీరకంగా ఆహార విషయంలో వచ్చే శోధనలు జయించగలిగే శక్తి దేవుడు నీకు నాకు కూడా అనుగ్రహిస్తాడని మనము విశ్వాసం ఉంచాలి. అటువంటి విశ్వాసంలో స్థిరత్వాన్ని, ఆయన యందే నిలకడగా ఉండాలని, ఆయన సెలవిచ్చిన మాటలలోనే మనం బ్రతుకుతామనే స్థిరత్వము, కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఈ భాగ్యాన్ని అనుగ్రహించినటువంటి దేవునికి, అవకాశం ఇచ్చినటువంటి రాజకుమారి మేడం గారికి, ఓపికతో విన్న మీ అందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఈ ధ్యానాన్ని ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ మేడం. ప్రైజ్ ది లార్డ్ మేడం. మేడం ప్రైజ్ ది లార్డ్ మేడం. సందేశం అందించినటువంటి సుచిత్ర మేడం గారికి పరిశుద్ధ నామమున వందనములు తెలియజేస్తున్నాను. వందనాలు మేడం. వందనాలు మేడం. థ్యాంక్ యూ. ఈ సమయంలో వాక్య ఫలింపు నిమిత్తం ప్రార్థించవలసినదిగా, ఎవరికొందో చూసుకుని ప్రార్థించవలసినదిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం.